హాయ్ అండి. ఈరోజు నేను బంగాళదుంప ఎగ్ ఫ్రై చేశానండి. ముందుగా కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు వేసుకున్నానండి. 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసుకున్నానండి. కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కూడా వేసేసుకున్నానండి. ఇవి ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి. ఒక ఎండుమిర్చి కూడా వేసానండి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను బంగాళదుంపలను పీల్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకుంటున్నానండి. ఇవి వేసుకుని నేను హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నానండి కలుపుకుంటూ. బంగాళదుంపలు త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి నేను సాల్ట్ ఏమీ ముందే వేయలేదండి. కొంచెం పసుపు వేసేసుకున్నానండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుని మరొకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, ఎప్పుడు తినేలా కాకుండా. ఈ బంగాళదుంప కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత నేను 3 ఎగ్స్ని బీట్ చేసేసుకుని వేసేసుకున్నానండి. కొంచెం సేపు కలుపుకున్నానండి. ఎగ్ కూడా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత నేను 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసేసుకున్నానండి. వేసుకుని ఒకసారి కలిపేసేసుకున్నానండి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఎప్పుడూ తినేలా కాకుండా ఇలాంటి వెరైటీస్ కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.